డెవలప్మెంట్ ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏమన్నా? కూరగాయలు ఏం పోవట్లేదు. ఆ. ఎట్లా ఇందిరమ్మ ఇల్లు ఏమన్నా వస్తున్నాయా? ఇందిరమ్మ ఇల్లు ఇట్లా వచ్చినాయి కదా కొంతమందికి. ఇట్లా ఫ్రీ బస్ ఎట్లుంది? వెళ్తుందా ఫ్రీ బస్? ఫ్రీ బస్ ఏం బాలే. మీకోసం పెట్టారు కదా, మీరు ఇటన్నా వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది. డబ్బులు పెట్టి ఎక్కిందే బాగుంటుంది. అవి అంతా ఒత్తిడిలాగా బాగలేదు. మగవాళ్ళు తిడతారు, మాకు పైసలు మేము కట్టాలా, మీరే ఫ్రీగా ఎక్కుతారని ఏం బాలేదు. ఇట్లా మీకు కూరగాయలు పొట్టు పెట్టుకునేటప్పుడు కూడా ఇందిరమ్మ పొట్లు ఇస్తా అన్నారు కదా, ఏది ఇవ్వలే కదా. ఏమన్నా చెప్తుర్రా, మాట్లాడుతురా అంటే మీకు లోన్లు ఇస్తాము అవి ఇవన్నీ ఏమన్నా? ఏం లేదు. నేను వడ్డీ లేని రుణాలు ఇట్లా ఏమి ఇస్తలేదు. ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుంది? ఏమో అప్పుడట్నే ఉంది, ఇప్పుడు అట్నే ఉంది. వస్తారా మీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి వస్తారా? వస్తారు అప్పుడప్పుడు. ఇప్పుడు మినిస్టర్ అయ్యింది కదా, మినిస్టర్ అయిన కాదు ఏమన్నా డెవలప్మెంట్ చేస్తుందా? చేస్తూనే ఉంది కొన్ని కొన్ని. అంటే గతంలో కేసీఆర్ పథకాలు మంచిగా వచ్చినాయి, ఇప్పుడు కాంగ్రెస్ పథకాలు వస్తున్నాయి అంటే ఇంకా ఆయన చేస్తుండే, ఈయన చేస్తుండే. ఇక చెప్పండి బ్రదర్, ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచె? మంచిగా ఉంది. డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది నల్గొండ? పర్లే, ఇప్పుడు వరకు అయితే తిప్పడితే మంచిగా డెవలప్మెంట్. ఓకే, అంటే ఇప్పుడు మినిస్టర్ అయ్యింది కదా మీ ఎమ్మెల్యే, అంటే ఆ మినిస్టర్ కాంచెలి ప్రజలకు దగ్గర ఉంటుందా, ఇంకా దూరం ఏమైనా అయ్యే అవకాశాలు ఉంటున్నాయి? ఎట్లా ఉంది? ప్రస్తుతానికి అయితే మంచిగా ఉంది. మంచిగా అంటే ఇంకా పనుల విషయంలో కావచ్చు, లేకుంటే పథకాల విషయంలో కావచ్చు, ఏమన్నా వ్యత్యాసం చూపిస్తుందా బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే వ్యత్యాసం? అట్లా ఏం లేవు, అంతా కలిసి చేస్తారు. ఓకే, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కాడ ఏమన్నా భేదాలు చూస్తారా ఏమన్నా? ఇంకా ఇది మనకు తెలియదు. ఎంతవరకు అందుతుంది సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి? వచ్చేటోళ్ళకి అయితే వస్తున్నాయి, ఇందిరా మిల్లు వస్తున్నాయి బాగా. ఓకే, 6 గ్యారెంటీలో సక్సెస్ అవుతుందని నమ్మకం ఉందా? ఇంకా మనకు అంతగానే తెలియదు. 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, అవి సక్సెస్ అదే ఇచ్చారు కానీ చేస్తే చేయొచ్చు. ఇంకా 3 years ఉంది, ఆ 3 yearsలో చేస్తారన్న నమ్మకం ఉందా? ఇక అంతే చేస్తుండొచ్చు. నాకేం తెలియదు, నేను మాట్లాడాలి. ఏం మాట్లాడాలయ్యా చెప్పు. బస్సు ఎక్కినాం, బస్సు ఎక్కినా కానీ మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు స్థలం కూడా లేదు. ఇల్లు స్థలం లేకున్నా కూడా మాకు ఇల్లు స్థలం కూడా ఇస్తలేరు గవర్నమెంట్ వాళ్ళు. మాకు తీసుకున్నారు కానీ మాకు రాలేదు, ఇల్లు కూడా రాలేదు కనీసం. రాలేదు మాకు. ఊళ్ళో సర్పంచ్ని అడిగినా కూడా రాలేదు అని చెప్పిండు. మళ్ళీ సెకండ్ సారి లిస్ట్ వచ్చినప్పుడు ఇస్తా అని చెప్పిండు, అప్పుడు కూడా రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. ఇందిరా మిల్లు ఇస్తే ఏం లాభం? వచ్చినోనికే ఉన్నోనికే ఇస్తారు ఇందిరా మిల్లు, లేనోనికి ఇస్తారు. ఇప్పుడేమన్నా మాకు కనీసం ఇల్లు స్థలం లేదు, ఇల్లు లేదు. మేము కష్టం చేసుకొని బతకాలి, రోడ్డు మీద కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నాం మేము. మాకు కనీసం భూములు కూడా లేవు. మాకు వస్తారు, ఎమ్మెల్యే వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళని కలిసిపోతారు. మాలాంటి పేదవాళ్ళని కలిసిపోతారు. అవసరం ఉన్నప్పుడు వస్తారు, అవసరం ఉన్నప్పుడు వచ్చి కలిసిపోతారు. చిన్న స్థాయి లీడర్లు ఎందుకు వస్తారు సారు? ఓటర్లప్పుడు వస్తారు, ఓట్లప్పుడు వస్తారు. ఇప్పుడు ఎందుకు వస్తారు? ఇప్పుడు ఎవ్వరు రారు. ఓట్లు వస్తున్నాయి కాబట్టి వస్తారు, ఓటు అడగడానికి వస్తారు. ఓటు అడిగిన తర్వాత వెళ్ళిపోతారు. ఇప్పిస్తాం చేస్తామని మాట్లాడతారు, తర్వాత ఎవరు రారు, ఎవరు చూడరు. మహిళా సంఘంలో ఉన్నాం మేము. మాకేం రాలేదు సార్, వడ్డీ లేని రుణాలు మాకు రాలేదు. మాకు 2000 వచ్చినాయి అంట వడ్డీ పైసలు అంతే. మాకు తక్కువ వచ్చినాయి, అందరికీ ఎక్కువ వచ్చినాయి. 10,000 20,000 అట్లా వచ్చినాయి అందరికీ. మాకు మాత్రం 2000 వచ్చినాయి కనీసం. న్యాయం జరిగేటోళ్ళకే జరుగుతుంది కానీ లేనోనికి అసలు న్యాయమే లేదు ఇక్కడ. మాకేం లేదు సార్, మాకు ఒక ఇల్లు వస్తే సార్, మాకు ఇల్లు ఇప్పిస్తే సార్, మాకేం లేదు. కనీసం ఉండడానికి మాకు ఇల్లు కూడా లేదు. మేము నెలకు 4,000 కిరాయే కడుతున్నాం. మాకు రోజు 100 రూపాయలే వస్తుంది ఇక్కడ.